ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి ఉదయం పూట బ్రష్ చేసుకునేటప్పుడు కానీ, నిద్ర లేచిన వెంటనే కానీ, అప్పుడప్పుడు మధ్య మధ్యలో కానీ పళ్ళ చిగుళ్ళమ్మట రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి రక్తం కారే సమస్యను ఇంకెక్కడికి వెళ్లకుండా మనం ఇంట్లోనే పరిష్కరించుకోవటానికి ఒక 3 రకాల కారణాలతో రక్తం కారుతుంది. ఆ పరిష్కారాలు 3 రకంగా ఏమేం చేస్తే మంచిదో నేను ఇక్కడ వివరిస్తాను. మామూలుగా మొట్టమొదటి కారణం చిగుళ్ళమ్మట రక్తం కారటానికి చిగుళ్ళమ్మట ఇన్ఫెక్షన్ అన్న అయి ఉండాలి మీకు ఫస్ట్. చిగుళ్ళు ఇన్ఫెక్షన్కి గురై చిగుళ్ళు కదలటం ద్వారా కానీ చిగుళ్ళు సందుల్లోకి ఏదన్నా చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ వెళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ కలిగించటం ద్వారా కూడా చిగుళ్ళమ్మట బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండవ రీజన్ విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల చిగుళ్ళమ్మట బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక మూడవ రీజన్ మనం వాడే బ్రష్ బాగా హార్డ్ అయిపోయి ఉండొచ్చు. కొన్ని నెలలు అవటం వల్ల వాతావరణం యొక్క వేడికి కానీ గాలికి కానీ అవి డ్రై అయిపోతుంటాయి. ఆ హార్డ్ అయిన బ్రష్ కుచ్చులతో మనం తోడుకున్నందుకు అవి గుచ్చుకుని కూడా ఒకసారి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఈ 3 రకాల కారణాలు ఉండొచ్చు. ఒక్కొక్క దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేయడానికి, ఇప్పుడు బ్రష్ విషయానికి వస్తే కొంతమంది చిగుళ్ళమ్మట బ్లడ్ వచ్చేవారు చిగుళ్ళు సున్నితంగా ఉన్నవారికి బ్రష్ వాడే విధానం నేను ఒకటి చెప్తాను. బ్రష్ కొత్తగా కొనుక్కున్నప్పుడు ఆ బ్రష్ కుచ్చులు ఉంటాయి కదా, అవి కొత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మనం బ్రష్ చేసి ఇట్లా బయట పెట్టినందుకు గాలికి ఆ వేడికి ఇవి హార్డ్ అయిపోతుంటాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గ్యాస్ కట్టుకోవడం అంతే కదా, కొన్ని రోజులకి చూడండి ఆ వేడికి అట్లా హార్డ్ అయిపోతాయి. ఇవి కూడా గట్టిగా అయిపోతాయి. ఆ గట్టి వాటితో రుద్దేసరికి గుచ్చుకుంటాయి. కొంతమంది బ్రష్ చేసుకునేటప్పుడు అట్లాంటి గుచ్చుకుని బ్లడ్ ఎక్కువ కారుతూ ఉంటుంది. ఇలాంటి హార్డ్ బ్రష్ని చాలామంది తెలియక 4 నెలలు 6 నెలలు సంవత్సరానికి ఒకటి చొప్పున అట్లా వాడుతూనే ఉంటారు. వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది. లేదు 10 రోజులు 20 రోజులు మెత్తదనం ఉండే తర్వాత మళ్ళీ హార్డ్ అయిపోతున్నాయి అనుకుంటే 10 రోజులకి 20 రోజులకి బ్రష్ మార్చలేమనుకుంటే వాళ్ళకు ఒక సలహా ఉంది ఇక్కడ. ఈ బ్రష్ని ఒక కప్పు నీళ్ళు పొయ్యి మీద పెట్టి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆ నీళ్లు తీసేసి ఒక గ్లాసులో కానీ కప్పులో కానీ పోసేసి ఈ బ్రష్ అందులో పడేయండి. ఒక 4-3 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో బ్రష్ ఉంచేసేయండి. ఈ హార్డ్ అయినవన్నీ కూడా కొంచెం మెత్తగా అవుతాయి. దాంతో బ్రష్ చేసుకోండి. ఇదొక మార్గం. లేదా బ్రష్ అన్నా చేంజ్ చేసుకోవటం. ఎప్పుడు హార్డ్గా రఫ్గా ఉండకూడదు, స్మూత్గా మెత్తగా ఉండాలని చూసుకోండి. అలాంటివి మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి, మార్చడానికి ట్రై చేయండి. ఇదొకటి. ఇక రెండవది చిగుళ్ళమ్మట రక్తం వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చిగుళ్ళమ్మట బ్లడ్ వస్తుంది. ఆ చిగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బెస్ట్గా ఉపయోగపడేది తేనెతో బ్రషింగ్. ఆ తేనె అనేది మీరు బ్రష్ చేసుకోవటానికి ఎలా అంటే రాత్రిపూట స్నానానికి వెళ్ళే ముందు లేదా పడుకునే ముందు కానీ చేతిలో తేనె ఒక స్పూన్ వేసేసుకుని 1.5 స్పూన్ అట్లా ఈ బ్రష్ అట్లా ఉంచండి తేనెలో. దాన్ని తీసుకెళ్ళి అట్లా రుద్దండి. మళ్ళా బాగా నీళ్ళు వస్తాయి, ఊసేసేసేయండి. మళ్ళీ బ్రష్ ఉంచండి. మళ్ళీ ఇట్లా 2 స్పూన్లు 3 స్పూన్లు తేనె వేసేసి బ్రష్ చేస్తుండండి ఒక 4-3 నిమిషాలు. ఈ తేనె చిగుళ్ళ సందుల్లోకి వెళ్ళి చిగుళ్ళ సందుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలన్నిటినీ కూడా సుమారుగా 700 రకాల వెరైటీస్ బ్యాక్టీరియాలు మన నోట్లో ఉంటాయి. ఎవరికైతే చిగుళ్ళమ్మట బ్లడ్ వస్తున్నదో వీళ్ళకి మంచి బ్యాక్టీరియాలు తక్కువ ఉండి చెడ్డ బ్యాక్టీరియాల సంఖ్య ఏదో 500-600 కంటే ఎక్కువ చెడ్డ బ్యాక్టీరియాలు అయినప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళమ్మట బ్లడ్ వస్తుంటుంది అనమాట. ఆ చెడ్డ బ్యాక్టీరియాలను చంపేసేసి అయితే మంచి బ్యాక్టీరియా ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఆ చెడ్డ బ్యాక్టీరియాని చంపటం కొరకు తేనెతో బ్రషింగ్ చేస్తే మంచిది. ఆ తేనె మనకు బయట దొరికే తేనెలన్నీ కూడా ఐఎస్ఐ బ్రాండ్తో అందులో పంచదార కల్తీ ఉందని నేను అన్నాం. కానీ అవన్నీ హీట్ చేసిన తేనెలు. పైపుల్లో తేనె పంపిస్తూ ఆ పైపులు హీట్ చేయటం వల్ల తేనెలో ఉండే మాయిశ్చర్ తగ్గించడానికి చేస్తారనమాట. ఆ హీట్ చేయటం వల్ల కొంత ఒరిజినాలిటీ పోతుంది. ఇలాంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వేడి చేయని తేనెలో ఎక్కువ ఉంటాయి. ప్లస్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వల్ల ఈ కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతుంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అందుకని మార్కెట్లో దొరికి ఇలాంటి తేనెలు ఈ బ్రషింగ్కి అంతగా ఉపయోగపడవు, ఫలితాన్ని ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వవు మీకు.
అదే మనం 30 ఏళ్ల నుంచి మనం ఉపవాసాలకు వాడి మన ఆశ్రమంలో వాడే తేనె భాషా తేనె, దీన్ని మనం వారొక్కరి నుంచే తెప్పించుకుంటూ వాడుతుంటాం. మీలో మన ఫాలోవర్స్ కూడా చాలామందికి తెలుసు. ఈ భాషా తేనె వేడి చేయని తేనె. ఈగలు మైనపు గదుల్లో పెట్టేశాక రెక్కలు పెట్టి విసిరే మాయిశ్చర్ టోటల్గా ఫ్రీ చేశాక అప్పుడు మైనం గదిని మైనంతో క్లోజ్ చేస్తాయి, ఎయిర్ టైట్ సీల్ చేస్తాయి. అలా సీలేసిన హనీ ఇక మాయిశ్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి చెడిపోదు, కాబట్టి వేడి చేయాల్సిన పని లేదు. అలా సీలేసాక తీస్తారనమాట వీరు. అలాంటి హనీ వేడి చేయనిది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అన్నమాట అందులో. అట్లా దీనికి కలర్, ఫ్లేవర్, ప్రిజర్వేటివ్ ఏమీ కలపరు. ఈ తేనె ఎక్స్పైర్ కూడా అవ్వదు. అలాంటి భాషా తేనె మీరు కావాలంటే bashaHoney.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేకపోతే అట్లాగే ఎప్పుడన్నా వారి నెంబర్ కావాలనుకుంటే 8142762222 ఈ నెంబర్కైనా కాల్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఇది పని చేయాలి కాబట్టి నేను మీకు రికమెండ్ చేసి ఇట్లాంటిది వాడుకో, మేము వాడుతున్నాం కాబట్టి నేను తేనె అట్లాంటి తేనెతోనే బ్రష్ చేస్తుంటా. అందుకని అసలు పేస్ట్లు అసలు 4-5 రోజులు బ్రష్ కూడా నేను చేయను. అయినా సరే నోరు ఫ్రెష్గా, స్వంగ కూడా వాసన రాదు మాదప్పుడు. ఒరిజినల్గా బ్యాక్టీరియల్, గుడ్ బ్యాక్టీరియల్ బాగా పెరిగితే వచ్చే బెనిఫిట్ ఇది మనకి. అలా తేనెతో బ్రష్ చేసుకోండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. అవసరమైతే 2 సార్లైనా చేసుకోండి. ఉదయం కావాలంటే మీరు బ్రష్తో చేసుకున్నాక తేనెతో చేసుకోండి మళ్ళీ కావాలంటే. లేకపోతే ముందు తేనెతో చేసి తర్వాత తెలుపుగా ఉండాలంటే పళ్ళు బ్రష్ పేస్ట్తో పెట్టి చేసుకోండి. కానీ తేనె అనేది మాత్రం పవర్ఫుల్. ఈ టీవీలో చూపించినట్టు పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ పేస్టులు ఇవన్నీ మీరు వాడుతున్నారు, అయినా మీకు ఫలితం రావట్లేదు కదా. పళ్ళు పుచ్చవని చెప్తున్నారు. అందరి పళ్ళు, ప్రపంచ జనాభా 75% పిప్పి పన్ను ఉంది అప్పుడు చూస్తే. మరి అందరు పేస్టులు వాడేవారే. పేస్టులు అంతా పని చేయవు. ఇట్లా తేనె బాగా పనికొస్తుందని మీరు గుర్తుపెట్టుకుని అట్లా వాడుకోండి. ఇక మూడవది, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారం జామకాయ. రోజు జామకాయ కానీ జామపండు కానీ తినండి. ఇంకొకటి పెద్ద ఉసిరికాయ పొడి, బాగా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఆ ఉసిరికాయ పొడి ఇట్లా తేనె కలుపు నాకండి రోజుకు 2-3 సార్లు అయినా కానీ ఎప్పుడైనా కానీ. ఆ ఉసిరికాయ పొడి 1 స్పూను 2 స్పూన్లు నీళ్ళలో కలుపుకుని తాగేసేయండి. వెజిటబుల్ జ్యూస్లో వేసుకోండి. ఈ ఉసిరికాయ పొడి వల్ల మనకు మంచి బెనిఫిట్ అట్లా వస్తుంది అనమాట. ఈ 3 చేస్తే చిగుళ్ళమట బ్లడ్ కారటం మీకు పర్మనెంట్ సొల్యూషన్. ఏ మందులు ఏం వాడకుండా న్యాచురల్గా మీరు ఈ 3తో తగ్గించుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.